పాలెం బస్సు ప్రమాద దుర్ఘటనలో మృతదేహాలకు DNA పరీక్ష క్లిష్టంగా మారింది. మృతదేహాలు పూర్తిగా కాలడం వల్ల పరీక్షలు అంత సులువు కాదని ఫోరెన్సిక్ నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనా సాధ్యమైనంత త్వరగా పరీక్షలు పూర్తి చేస్తామని భరోసా ఇస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో DNA పరీక్షలు కీలకంగా మారాయి. సజీవ దహనమైన 45 మందిలో 42 మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. ఎముక, మూలుగులో ఉండే సున్నిత కణజాలం, సాఫ్ట్ టిష్యూ దొరికితే DNA పరీక్ష సులువుగా జరిగే అవకాశం ఉండేది. సున్నిత కణజాలం దొరికే పరిస్థితి ఉందో లేదో నిర్ధారించుకోవాల్సి ఉందని హైదరాబాద్ ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. మృతదేహాల నుంచి సేకరించే రక్త నమూనాల ద్వారా DNA పరీక్షలు సులువుగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయి ఉండటం వల్ల ఆ పరిస్థితి లేకుండా పోయింది. అందువల్ల ఎముకల్లో లభించే కణజాలమే కీలకంగా మారింది. ఎంత కష్టమైనా కణజాలం సేకరిస్తామని ఫోరెన్సిక్ వైద్యులు భరోసా ఇస్తున్నారు. ఈ ప్రక్రియ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని వివరించారు. రోజుకు 3 విడతలుగా పనిచేసిన పని పూర్తవడానికి 10 రోజులు పడుతుందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఒక్క బాడీకి సంబంధించిన వాళ్ళే రాలేదు, మిగతా అందరూ వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ శాంపిల్స్ ఇచ్చి వెళ్లారు. ఒకరు మటుకు ఇంకా అంత వేలో ఉన్నారు, వాళ్ళు గుజరాత్ నుంచి వస్తా ఉన్నారు. వాళ్ళు వచ్చాక వాళ్ళు కూడా శాంపుల్ తీసుకొని ఇమ్మీడియట్ గా ఇవన్నీ చేయడం. అట్లీస్ట్ అందరితో కూడా మాట్లాడాము. వాళ్ళు మినిమం 8 days పడుతుంది. ఇదంతా సైంటిఫిక్ గా చేయాల్సి ఉంది కాబట్టి దీన్ని మొత్తం చేయడానికి, ఎందుకంటే బాగా ఆ బాడీస్ అన్ని కూడా కంప్లీట్ మొత్తం చార్డ్ అయిపోయినాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, కొంచెం 2 days. అదర్వైజ్ ఇది 2 days లో చేయగలిగే వాళ్ళం. బట్ ఇది ఈ విధమైనటువంటి కండిషన్స్ ఉన్నాయి కాబట్టి 8 days మినిమం పడుతుందని చెప్పి అందరూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. ప్రమాద దుర్ఘటనపై కేంద్ర ఉపరితల రవాణా శాఖ విచారణ కమిటీ నియమించింది. ఆ కమిటీ సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది.